తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అన్న వార్త వినగానే అది కూడా సంక్రాంతికి అనగానే మన ఎక్సైట్మెంట్ రెట్టింపు అయిపోయింది. మరి అనిల్ గారి సినిమాలు వస్తున్నాయంటే ఈ మధ్యకాలంలో ఆయన లేనిది సంక్రాంతి సినిమాల్ని మనం ఊహించుకోలేకపోతున్నాం. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి గారు అంటే సంక్రాంతిగా మనందరి మనసుల్లో అలా ముద్ర వేసేసుకున్నారనమాట. మరి శ్రీమతి అర్చన ప్రెజెంట్స్ షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారు అండ్ అలానే మెగా ప్రొడ్యూసర్ సుష్మితా కొనిదల గారు ప్రొడ్యూసర్స్ గా మన హిట్ మషీన్ అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో భీమ్స్ గారి చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో ఐకానిక్ పేర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గారు అండ్ ఎంటర్టైన్మెంట్ ని రెట్టింపు చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారిని కూడా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. మరి డేట్ మీ అందరికీ గుర్తుంది కదా, నేను చెప్పను మీరే చెప్పండి. ఎప్పుడు? జనవరి 12 టికెట్లు బుకింగ్ ఆల్రెడీ రెడీ చేసుకోవాలమ్మా, రెడీ అయిపోవాలి మీరు అందరూ. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మేము తిరుపతికి రావడానికి రీజన్ ఏంటంటే మీ చేతే ఈ ట్రైలర్ లాంచ్ చేయిద్దామని చెప్పి మా టీం అంతా కూడా ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు కదా, మీరు కౌంట్ డౌన్ ఇస్తే ట్రైలర్ చూడడానికి రెడీయా? మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మితా కొనిదల గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుష్మిత గారు ట్రైలర్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కింద కూర్చుని, మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? గుడ్ ఈవినింగ్ తిరుపతి. ఎలా అనిపించిందని ట్రైలర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో. సో వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా. సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ కమింగ్ 12th. అండ్ దిస్ ఇస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా. ఆయన స్టైలు, ఆయన స్వాగు ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు. అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది. సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us and watch it on theaters only. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. గారి గ్రేస్ గురించి, ఆయన స్టెప్పుల గురించి, ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. ఆల్రెడీ ట్రైలర్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హలో బ్రదర్స్,
ఎలా ఉంది ట్రైలర్ మీకు? సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు, ఈసారి 2 హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. డెఫినెట్గా మేమందరం మెగాస్టార్ గారు చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే తీశారు అనిల్ గారు కూడా. ఈ సంక్రాంతికి ట్రైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. ఓకే, ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మేము వచ్చే సినిమా. చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా Jan 12 థియేటర్స్లో పెద్ద హిట్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చెప్పేశారు బాక్స్ ఆఫీస్ షేక్ అవబోతుంది అని చెప్పి, ఎందుకంటే ట్రైలర్ అలా ఉందన్నమాట. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ సంక్రాంతి అల్లుడు అని పెట్టేద్దాం మనం పేరు, అనిల్ రావిపూడి గారు. హలో హలో హాయ్, గుడ్ ఈవినింగ్. లవ్ యూ తిరుపతి. సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా, ఏ సినిమా రిలీజ్కి అయినా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల, ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్ చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు, సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడూ మనకి సహజంగా మన పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించిన ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు? ఏం బద్దలవుతాయి? మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడతాను. అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు. మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది, 100 millions పైగా ఇంకా బాగా వెళ్తుంది. అలాగే మన శశిరేఖ సాంగ్, అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్. సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ, ఫ్యామిలీస్కి, పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం. అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది, మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను. నా ఎయిమ్ ఒకటే, సంక్రాంతికి రావటం, మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం, మీరు నన్ను హ్యాపీగా, మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. ఇది నా 4వ సంక్రాంతి. F2 సర్లేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తాను. దిస్ ఈజ్ మై 4th సంక్రాంతి అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈసారి రామ్ చరణ్ గారిదా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి, వస్తున్నారు పెద్ద. నేను చేయాలా? మీరు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎరగతీయండి, తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు చరణ్ గారు. సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరితో రండి. మీరు హ్యాపీగా కడుపు నిండా
ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను. అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్. సో మెగాస్టార్ గారి అభిమానులు, అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు, చరణ్ బాబు గారి అభిమానులు, అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా. సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుని అలా ఉండబోతున్నారు. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ నా స్పెషల్ విషెస్, స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి. సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు, ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, మాస్ సెంటర్లు ఇస్తున్నావేంటి అన్నారు. దానికి వెంకీ గారు ఏమన్నారు, మాస్కే బాస్లా ఉన్నావు, మీరు ఫ్యామిలీ సైడ్ రాదు. ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా. ఇద్దరు అసలు ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు. మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం. అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది. సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది. సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నయనతార గారు. అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక 2 months డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మేము టైంకి ఫినిష్ చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు. పాపం ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. సో ఆ విషయంలో కూడా నయనతార గారికి చాలా థ్యాంక్స్. పాపం నాకు ప్రమోషన్ చేశారు, ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది. సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం మేము దగ్గరనే, ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం. ఓకే. అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మెగా అభిమానులకి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా, అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు, వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఓకే, January 12th ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అనిల్ గారు అంత ఈజీగా ఎలా వదిలేస్తాను చెప్పండి సార్. చెప్పండి. మీరేవో సంక్రాంతికి హ్యాపీగా మీ ఇళ్ళకి వచ్చి భోజనం చేసి అంత ఫీలింగ్ అన్నారు. ఎక్కడ భోజనం చేస్తున్నారు? మమ్మల్ని ప్రశాంతంగా థియేటర్స్కే తీసుకెళ్ళిపోతున్నారు. ఇయర్ బై ఇయర్ మీ సినిమాలతో ట్రైలర్ వేస్తున్నాం. మీరు ప్రమోషన్స్ ఈ మధ్య స్టార్ట్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి స్టెప్పులు వేస్తూ తిరుపతికి వచ్చి స్టెప్పులు వేయకుండా వెళ్తారా? ఎంత ధైర్యం మీకు! అంతేనా? అదే కదా మీరు అప్పటి నుంచి అడుగుతుంది. మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చిన తర్వాత అనిల్ గారు స్టెప్పులు చూడకుండా తిరుపతి నుంచి ఎలా పంపించేది? అది మా వాళ్ళంతా అప్పటి నుంచి కోరుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న చేంజ్, నాతో పాటు మీరు చేయాలి. మీరు చేస్తే చేస్తా. తిరుపతి రెడీయా? ఓకే, ఫస్ట్ స్టెప్ నేర్చుకుందామా? రెడీ? అందరు చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత మాకు సినిమా ఏంటో అర్థమైపోయింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ January 12th. అండ్ మీ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండి. బట్ బయట మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. కట్అవుట్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం మన తిరుపతిలో. కాబట్టి మీరు అందరూ కూడా బయట జాయిన్ అవుతే ఆ కట్అవుట్ కూడా చూసేద్దాం. ఓకే. అంతకంటే ముందు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీ రిక్వెస్ట్ మీద ట్రైలర్ కూడా మళ్ళీ ఇంకోసారి హోజాయ్.
videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.